మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసము మామిడికాయ మటన్ రెసిపీ తీసుకొచ్చాను. మటన్తో చాలా క్రేజీ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ ఈ మామిడికాయ మటన్ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? మటన్ ని మ్యారినేట్ చేసుకోవడానికి 1/2 kg మటన్ తీసుకోండి. చాలా సింపుల్ మ్యారినేషన్. 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ ఇవి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మినిమం 1 గంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నాను. వీటిని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించండి. ఇవి వేగిన తర్వాత ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని దాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసే బిట్ రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు 2 టమాటాలని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేస్తూ టమాటా మెత్తబడే వరకు వేయించాలి. టమాటా మెత్తబడిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్, దాన్ని యాడ్ చేసుకోవాలి. మటన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తూ మటన్ బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. అయితే ఈ స్టేజ్లో మాత్రం చాలా జాగ్రత్తగా కుక్ చేయాలి. దగ్గరే ఉండి మటన్ని స్టిచ్ చేస్తూ కుక్ చేయాలి, లేకపోతే మన మసాలాలన్నీ కూడా మాడిపోతాయి. వీడియోలో చూపించిన విధంగా మటన్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనికి పొంగు రానివ్వండి. వీడియోలో చూపించిన విధంగా పొంగు వచ్చిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్కి షిఫ్ట్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కవర్ చేసి సుమారు 1 గంట నుంచి 1.5 గంటల వరకు కుక్ చేయాలి. అయితే కుక్ చేసేటప్పుడు 1/2 అవర్ ఇంటర్వెల్స్ చొప్పున మధ్యలో ఒకసారి మీరు మిక్స్ చేసుకొని మళ్ళీ కవర్ చేసి కుక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మటన్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. 1 గంట పాటు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనము 1 కప్పు మామిడికాయలను యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ కవర్ చేసి ఒక 1/2 గంట సేపు కుక్ చేయండి. ఇలా కుక్ చేయడం వల్ల మన మామిడికాయ మరియు మటన్ 2 బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. దీన్ని మిక్స్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు కుక్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇలా చేసుకుంటే మామిడికాయ మటన్ కర్రీ చాలా బాగా కుదురుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు రైస్తో పాటు లేదా చపాతీ లాంటి దాంతో పాటు తీసుకోవచ్చు. మరి ట్రై చేస్తారు కదా? వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.